ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్నగారిని కలుస్తాను, మీ ప్రేమ విషయం మాట్లాడతాను అంటే నన్ను భయపెట్టడానికి అన్నారు అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు రామా? నువ్వు కలవనప్పుడు నాకున్న ఒకే ఒక దారి మీ నాన్నే కదా. అలా ఎలా కలుస్తారు సార్? మన ప్రేమ విషయం చెప్పాలని కలిశాను. మన ప్రేమ విషయం ఏంటి సార్? నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా. ప్రేమించావు కదా. అది ఒకప్పుడు. సరే, ఆ ఒకప్పటి ప్రేమ గురించే చెప్పాలని వెళ్ళాను. వెళ్ళి మీ నాన్నగారితో చెప్దామని ధైర్యంగా వెళ్ళాను, కానీ మీ నాన్నగారిని కలిశాక ధైర్యం సరిపోలేదు. అందుకే జిల్లా స్థాయి పోటీలకి మీ అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పాను. సార్, మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయనకి కర్రసాము కూడా వచ్చు. నేనేం ఆయనతో కర్రసాము చేయడానికి వెళ్ళలేదు కదా. మన ప్రేమ గురించి చెప్పాలని వెళ్ళాను. మళ్ళీ మన ప్రేమ అంటారేంటి సార్? అదేలే, ఒకప్పటి ప్రేమ. మా నాన్నని చూస్తేనే భయపడి చెప్పలేకపోయారు కదా. ఈరోజు చెప్పలేకపోయాను, రేపు చెప్తాను. సార్, మా నాన్నని చూస్తేనే భయం వేసింది అన్నారు కదా. ఈరోజు భయం వేసింది, రేపు కూడా భయం వేస్తుంది. అలా 4 రోజులు వెళ్తే భయం పోయి ధైర్యం వస్తుంది. అప్పుడు చెప్తాను. సార్, నాకు మీ మీద ప్రేమ లేదు అని చెప్పాను కదా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు? రావద్దు అంటే వస్తారు, నాన్నతో మాట్లాడతాను అంటారు. ప్రేమ రామా, నీ మీద నాకున్న ప్రేమ. మీకు నా మీద ప్రేమ ఉందేమో కానీ నాకేం మీ మీద ప్రేమ లేదు సార్. మీరు నాకు కేవలం హాకీ కోచ్ అంతే. నిజంగా ప్రేమ లేదా? లేదు. ప్రేమ లేదు అంటే నేను మీ నాన్నతో మన ప్రేమ గురించి మాట్లాడతాను అనగానే మన ప్రేమ అంటారేంటి సార్? అదే ఒకప్పటి ప్రేమ. మీ నాన్నతో మాట్లాడతాను అనగానే నాకన్నా ముందు నువ్వే వెళ్ళి, నాన్న మా కోచ్ ఇలా వెంట పడుతున్నాడు, ప్రేమ దోమ అని ఇబ్బంది పెడుతున్నాడని ఎందుకు చెప్పలేదు? కోచ్ సార్ అన్న గౌరవంతో చెప్పలేదు. కాదురామా, నా మీద ప్రేమతో చెప్పలేదు. అలా చెప్తే నన్ను ఏమంటారో అన్న భయంతో చెప్పలేదు. నన్ను ఏమంటారో అన్న భయం నీకు ఉందే అంటే ప్రేమ ఉన్నట్టేగా? లేదు సార్, నాకు ప్రేమ లేదు. అవును, నాకేంటి ఉంది ఉంది అనిపిస్తుంది. సార్. రామా, శౌర్య అని పిలవచ్చుగా, బాగుంటుంది. సార్, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. నేనంత మంచిదాన్ని కూడా కాదు. నాకెందుకు తెలీదు? నా కోసం మోషన్ టాబ్లెట్స్ వేసి మళ్ళీ నేనెక్కడ బాధపడతానోనని చెప్పి ఎవరికో ఇచ్చావు. అయ్యో సార్, ఎవరికో కాదు, అది మీకే ఇవ్వాలనుకున్నాను. ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయావు అంటే అదే ప్రేమంటే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రామా? లేదు. ప్రేమిస్తున్నావు. లేదు. ప్రేమిస్తున్నావు. అవును. అదుగదుగదుగదుగు, ఒప్పేసుకున్నావు. ప్రేమిస్తున్నానని నువ్వే ఒప్పేసుకున్నావు. లేదు. ఇలా అనేసానేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.